హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి కిరణ్ అబ్బవరం ఈరోజు ఒక సినిమా రిలీజ్ అయింది, దిల్ రూబా అని చెప్పి. సో అంటే సినిమా వస్తున్నట్టు కూడా చాలామందికి తెలియదు అనమాట. సో మరి దీంతోనే సైమల్టేనియస్గా రిలీజ్ అయిన కోర్ట్ అనే సినిమాకి కొంచెం హైప్ బాగానే ఉంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మరి ప్రమోషన్స్ తక్కువ చేశారో మరి ఏమో తెలియదు, ఎందుకో మరి అయితే అంత హైప్ అయితే జనరేట్ కాలేదన్నమాట. మరి ఈయన ప్రీవియస్ ఫిల్మ్ మనం కా సినిమా చూస్తే అంటే సినిమా మొత్తంలో ఏం లేదు, బట్ లాస్ట్ 10 నిమిషాల్లో మాత్రం సినిమా అయితే ఇంకో లెవెల్కి వెళ్ళిపోద్ది అనమాట. సో అలా కా సినిమాని సేవ్ చేసింది లాస్ట్ క్లైమాక్స్. ఇక్కడికి వచ్చేసరికి ఓపెన్గా చెప్పాలి అంటే రొటీన్ స్టోరీ. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఏంటి అంటే లవ్ స్టోరీల వైపు అంతగా మక్కువ అయితే చూపించట్లేదు గైస్, ఇది ఉన్న ఫ్యాక్ట్ అనమాట. సో మనం చాలా సినిమాలు చూసాం, రీసెంట్గా గేమ్ చేంజర్లో చూసాం. అక్కడక్కడ ఎక్కడైనా ఒక రొమాంటిక్ సీన్ లేకపోతే ఒక లవ్ సీన్ వస్తుందంటే వెంటనే మొబైల్స్ తీస్తున్నారు, ఏదో చూసుకుంటున్నారు, జస్ట్ బోర్ ఫీల్ అయిపోతున్నారు అనమాట. సో మరి సినిమాలో అయితే కంప్లీట్గా సినిమా అంతా కూడా లవ్ ట్రాక్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో మరి అందుకే కొంతమంది అయితే బోర్ ఫీల్ అయ్యారు. సో మరి ఎక్కడెక్కడ ఫైట్స్ ప్లాన్ చేశారు, అలాగే సాంగ్స్ అగైన్ ఇదేంటంటే ఒక 2014-13లో వచ్చేవి కదా ఈ శౌర్యం అని చెప్పి. సో అలాంటి సినిమాలు అన్నమాట ఇవి. సో అలాంటి స్టోరీ మరి ఈ సినిమాని ఎప్పుడు ఓకే చేసాడో తెలియదు మన కిరణ్ అబ్బవరం అన్న. బట్ ఇప్పుడైతే రిలీజ్ అయిందో నాకు తెలిసి ప్రమోషన్స్ కూడా అందుకే తక్కువ చేశాడేమో అన్న డౌట్. బట్ ఆన్ ఏ నోట్ పర్వాలేదు, అక్కడక్కడ సాంగ్స్ అలాగే వచ్చి వెళ్ళిపోతుంది. ఒక రొటీన్ అంతే, ఒక టెంప్లెట్ అనమాట, ఇంకా కొత్తదనం అయితే ఏమీ లేదు. ఒకటైతే ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటి అంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో హీరోయిన్ ఆయన మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కొంచెం పర్వాలేదు, వర్కౌట్ అయింది. బట్ ఎమోషన్స్ ఏంటంటే మనకి ఎక్కడ ఎందుకు వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు, ఎక్కడ ఎందుకు వాళ్ళు సాడ్ అయిపోతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు అని చెప్పి మనం కనెక్ట్ కామన్నమాట. అక్కడే మనకి ఆ సినిమాకి మధ్యన ఉన్న డైవర్షన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో అదొకటే మైనస్ అనిపించింది, మిగతా అన్నీ కూడా నాకు పాజిటివ్గా అంతగా ఏం అనిపించలేదు అనమాట. సో మీకు వీకెండ్కి ఏదైనా టైం పాస్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ సినిమా అయితే వాచ్ చేయండి. బట్ ఈయన ప్రీవియస్ సినిమా కా సినిమా లాగా అయితే ఇది లేదు గైస్. సో కంప్లీట్గా చాలా డౌన్లో ఉందన్నమాట. సో అనే నోట్ ఏంటంటే కిరణ్ అబ్బవరం అనే ఇలాంటి లవ్ స్టోరీలు ఆపేసి ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమాలు ఇంతకు ముందు వరకు ఎలా తీసేవాడో అలా తీస్తే ఆయన కూడా మార్కెట్ పెరుగుతుంది, అగైన్ ఫ్యాన్స్ కూడా దగ్గర అయినట్టు అవుతుంది అనమాట. సో మరి ఇకనైనా జాగ్రత్తలు తీసుకుంటాడో లేదో చూడాలి. థ్యాంక్ యూ గైస్.